మనం రోజూ ఎంతో కష్టపడి పనిచేస్తాం కదా. కాని కొన్నిసార్లు మనం ఆశించిన ఫలితం రానప్పుడు చాలా నిరాశగా అనిపిస్తుంది. అసలు పనిమీద మాత్రమే దృష్టి పెడుతూ ఫలితం గురించి పెద్దగా టెన్షన్ పడకుండా ఉండడం సాధ్యమేనా? భగవద్గీతలోని ఒక అద్భుతమైన శ్లోకం దీనికి సమాధానమిస్తుంది. ఈరోజు దాని గురించే మనం వివరంగా మాట్లాడుకుందాం. సరే, అసలు విషయంలోకి వెళ్తే మనం ఇప్పుడు చూడబోయేది భగవద్గీతలోని 2వ అధ్యాయంలో ఉన్న 47వ శ్లోకం. ఇది ఊరికే ఒక వాక్యంగాదు, కర్మయోగం అనే ఒక శక్తివంతమైన జీవన విధానానికి పునాదిలాంటిది. దీని మొదటి లైన్ ఎంత పవర్ఫుల్లో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఉంది అసలు విషయం. నీకు పనిచేయడానికి మాత్రమే అధికారముంది, కాని దాని ఫలాలపై ఎప్పుడూ లేదు. ఇది వినడానికి కొంచెం వింతగా, మన ఆలోచనలకు పూర్తి భిన్నంగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే మనం ఏ పని చేసినా దాని రిజల్ట్ గురించే ఎక్కువగా ఆలోచిస్తాం. కాని ఈ శ్లోకం మనల్ని ఒక కొత్త యాంగిల్లో ఆలోచించమని చెప్తోంది. సో మొదటి భాగం చూద్దాం, పనిచేసే హక్కు. ఈ సూత్రం మనకసలు ఏం చెప్తోంది? ఈ శక్తివంతమైన వాక్యంలో అధికారం అంటే ఏంటి? అది మనకు దేనిమీద ఉంది, దేనిమీద లేదో ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం. అంటే ఇక్కడ అధికారం అంటే పవర్ అని కాదు, మన కంట్రోల్లో ఉన్నది ఏంటి అని అర్థం. ఈ శ్లోకం ఒక క్లియర్ లైన్ గీస్తోందన్నమాట. ఏది మన చేతిలో ఉంది, ఏది మన చేతిలో లేదు అని. ఈ చిన్న తేడాను అర్థం చేసుకోవడమే ఇక్కడ మొదటి అడుగు. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఒక కుమ్మరి ఉన్నాడనుకోండి. మట్టిని తీసుకుని తన స్కిల్ అంతా ఉపయోగించి ఒక మంచి కుండను తయారు చేయడం అతని చేతుల్లో ఉంది. కాని ఆ కుండ పూర్తిగా ఆరిన తరువాత పగులుతుందా లేదా అనేది గాలి, వేడి లాంటి చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే మన కంట్రోల్లో ఉండేది కేవలం పనిచేయడం మాత్రమే. రిజల్ట్ అనేది ఎప్పుడు మన చేతుల్లో పూర్తిగా ఉండదు. ఈ తేడాను గుర్తించడమే ఈ ఫిలాసఫీలోని అసలు పాయింట్. దాని అర్థమేంటంటే, మనం రిజల్ట్ కోసం విపరీతంగా ఆరాటపడకూడదు. సక్సెస్ రాగానే ఎగిరి గంతేయడం, ఫెయిల్యూర్ రాగానే కుంగిపోవడం, ఈ రెండూ మనల్ని ఎమోషనల్గా లాక్ చేసేస్తాయి. ఆ ఫలితం మీదున్న ఆసక్తి మనల్ని ఫ్రీగా పనిచేయనివ్వదు. అందుకే ఫలితంతో సంబంధం లేకుండా మన డ్యూటీ మనం చెయ్యాలి. ఇప్పుడు రెండో భాగం చూద్దాం, 3 రకాల కర్మలు. అయితే గీత ప్రకారం అన్ని పనులు ఒకేలా ఉండవట. ఈ కాన్సెప్ట్ను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి గీతలో చెప్పిన 3 రకాల పనుల గురించి తెలుసుకుందాం. మొదటిది విద్యుక్త ధర్మం. సింపుల్గా చెప్పానంటే చేయాల్సిన పనిని చేయటం. ఒక స్టూడెంట్కి చదువుకోవటం, ఒక డాక్టర్కి ట్రీట్మెంట్ ఇవ్వటం లాంటివి. ఇక రెండోది దుష్కర్మ, అంటే ఇతరులకు హాని చేసే చెడ్డ పనులు. మూడోది అకర్మ, అంటే ఏ పని చేయకుండా సోమరిగా ఉండిపోవడం. గీత మనల్ని మొదటి దారిలో, అంటే మన విధులను సరిగ్గా చేయమని ప్రోత్సహిస్తుంది. సరే, ఇక మూడో భాగం అర్జునుడి సందిగ్ధత. ఈ ఫిలాసఫీ అంతా ఏదో పుస్తకాల్లో రాసింది కాదు. ఇది కురుక్షేత్ర యుద్ధభూమిలో ఒక యోధుడు ఎదుర్కొన్న అతిపెద్ద డైలమా నుండి పుట్టింది. అర్జునుడి ముందున్నది మామూలు ప్రశ్న కాదు, భయంకరమైన సందిగ్ధత. ఒకవైపు స్వంత తాతలు, గురువులు, బంధువులు, మరోవైపు ఒక క్షత్రియుడిగా తన ధర్మం. ఏం చెయ్యాలి? యుద్ధం చెయ్యాలా, లేక ఆయుధాలు పడేసి వెళ్ళిపోవాలా? ఈ ఆలోచనలతో అతను పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయాడు. కరెక్ట్గా అలాంటి టైంలోనే శ్రీకృష్ణుడు అతనికి దారి చూపించాడు. ఆయనేమన్నారంటే, అర్జునా, గెలుపోటముల గురించి నువ్వెందుకు ఆందోళన పడతావ్? అది నీ చేతిలో లేదు. ఒక యోధుడుగా నీ డ్యూటీ యుద్ధం చేయడం. సో వాటి గురించి ఆలోచించడం మానేసి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చాలా క్లియర్గా చెప్పారు. అంటే శ్రీకృష్ణుడి దృష్టిలో ఆ క్లిష్ట పరిస్థితుల్లో యుద్ధం చెయ్యడమే అర్జునుడి విద్యుక్త ధర్మం. తన పర్సనల్ ఫీలింగ్స్, భయాలు, బంధాలు ఇవన్నీ పక్కన పెట్టి చెయ్యాల్సిన పనిమీద ఫోకస్ పెట్టడమే సరైన మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఓకే, ఇక చివరి భాగానికి వచ్చేశాం, మోక్షమార్గం. ఇంతకీ ఫలితం మీద ఆశ లేకుండా పనిచేయడం వెనక ఉన్న అసలు లక్ష్యమేంటి? ఈ నిస్వార్థ కర్మ మనల్ని చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది? దాని ఫైనల్ బెనిఫిట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం చేసే ప్రతి పనికి ఒక రియాక్షన్ ఉంటుంది కదా. ఈ యాక్షన్ రియాక్షన్ సైకిల్నే కర్మబంధం అంటారు. ఎప్పుడైతే మనం రిజల్ట్ని ఆశించకుండా జస్ట్ మన పని మనం చేసుకుంటూ వెళ్తామో అప్పుడు మనం కొత్తగా ఎలాంటి కర్మబంధాలను క్రియేట్ చేసుకోము. మూల గ్రంథాల ప్రకారం ఇదే మనల్ని ఆ బంధాల నుండి ఫ్రీ చేసి మోక్షానికి దారితీస్తుందన్నమాట. ఈ ప్రాచీన జ్ఞానం ఇప్పటి మన లైఫ్కి కూడా
పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుంది. ఎలా అంటారా? ఉదాహరణకు, ఒక పరీక్షకు చదివేటప్పుడు ర్యాంక్ వస్తుందా రాదా అని టెన్షన్ పడకుండా సబ్జెక్ట్ నేర్చుకోవడం మీద ఫోకస్ పెట్టడం, లేదా ఆఫీస్లో ప్రమోషన్ గురించి ఆందోళన పడకుండా మన పనిని బెస్ట్ ఇవ్వడం. చూశారా? ఇలా ఫలితం మీద ఆసక్తి లేకుండా మనవంతు ప్రయత్నం మనం చేసినప్పుడు ఒత్తిడి తగ్గుతుంది, పనిలో క్వాలిటీ కూడా పెరుగుతుంది. మరి మన రోజువారీ జీవితంలో ఈ సూత్రాన్ని ఇంకెక్కడెక్కడ అప్లై చేయొచ్చో ఒకసారి ఆలోచించి చూడండి.